Today is July 2026. This is Kamlakar వెంకట. చాలామంది దేవతలు ఉగ్ర రూపంలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు అలానే ఉంటారు కావాలని శాంతమూర్తులని అంటున్నారు. రకరకాల ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి. మ్యాక్సిమంగా శాంతమూర్తులనే పూజిస్తారు, కానీ శాక్త ధర్మాన్ని పాటించే వాళ్ళు శక్తులు, వారు గాడెసెస్ అంటారు. మీనింగ్ మనిషి అన్నాడు నార్మల్గా స్టేబుల్ స్టేట్లోనే ఉంటాడు, కానీ వాళ్ళు యుద్ధం చేసినప్పుడు వాళ్ళకి యాంగర్ అండ్ ఫిరోషియస్నెస్ అంటారు అన్నీ ఉంటాయి. వాళ్ళు పోరాడడానికని ఉద్భవించిన ఎనర్జీస్ అయ్యి, అందులో కూడా రిప్రజెంటేషన్ అనేది హ్యూమన్ అహం బ్రహ్మస్ అన్నప్పుడు హ్యూమన్ బాడీలో డిఫరెంట్ పొజిషన్లో కొబాల్ బ్లూ కలర్లో నరరుద్ర మాంస భక్షి మినిస్ట్రీ రిసైడ్స్ ఇన్ దట్ గుహ్య అంటే స్టమక్లో ఉంటుంది. అండ్ దట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అండ్ విత్ ద సౌండ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ బీయింగ్ టు ద అనదర్. ఫ్రీక్వెన్సీ, సౌండ్, వైబ్రేషన్ అండ్ ఆల్ ఆఫ్ ద వేవ్ ఫంక్షనింగ్ గురించి అని, కాన్షియస్నెస్ అంటే అప్పర్ కాస్మస్ నుంచి మనం ఒక ఎనర్జీ రిసీవింగ్ సిగ్నల్ ఎత్తుకు బైండ్ అయి ఉంటుందని. శాక్త మీన్స్ సంథింగ్ రిలేటెడ్ టు ద రూల్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ద ల్యాండ్. శక్తి ఉపాసన అంటే దేవతని పూజిస్తారు, భూమాతని కొలుస్తూ ఉంటారు. ఏదైతే ఊరు రాజులు రాజ్యం అంటే ఒక డిస్క్రిప్ట్ పీస్ ఆఫ్ ల్యాండ్. శక్తులు మీన్స్ ఆ ల్యాండ్ని రూల్ ఆఫ్ ల్యాండ్ని వర్తం చేసేవాడు, వాళ్ళ ల్యాండ్ని వాడు కాపాడుకునేవాడు. ఇండియన్ ఆర్మీ ఆల్సో దెర్ ఇస్ ఎ రెజిమెంట్ నేమ్ గాడెస్ కాళీ. వాళ్ళు ఎప్పుడు శక్త దేవతలను పూజిస్తారు, బికాజ్ దే విల్ గో టు యుద్ధం. కాబట్టి వాళ్ళకి అందరూ బాగోవాలనే ఐడియాలజీ ఉండదు. ఎప్పుడు ఎనిమి ల్యాండ్, ఎనిమి ప్రాపర్టీ అండ్ ఆల్సో దట్ ఇండియన్ సిస్టమే కాదు, ఫారిన్ ల్యాండ్స్లో కూడా అదే ఉంటుంది. ఇంత మంచి జరగాలని కోరుకుంటా పూర్వం రాజులు శక్తి దేవత మీన్స్ భారత్ మాత ఎలా ఉంటుందో దశ ప్రహరణ దుర్గా మీన్స్ 1000 దుర్గాదేవి, భారత్ మాత ఎలా ఉందో అలానే కాళీదేవి కూడా ఉత్పన్నమై ఉంటుంది బాడీలో, కొబ్బరి బ్లూ కలర్లో ఉంటుంది అధర్వవేదంలో. సో ఒక్కొక్క ఎనర్జీ, ఒక్కొక్క బాడీ రిసోర్సెస్ 24 శక్తిదారుల రూపంలో గాయత్రీదేవి బాడీని ఉత్పన్న నాడుల ద్వారా సంగ్రహించి ఎనర్జీని బాడీలో ప్రవేశపెడుతుంది. హెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్మిటర్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆల్సో రిసీవర్ కింద పనిచేస్తుంది. ఎప్పుడైతే ఒక గార్లాండ్ ఆఫ్ స్కల్స్ మెడలో వేసుకుని కాళీదేవి మనకి పొజిషన్ ఇస్తున్నదో ఎన్లైట్మెంట్ అనేది ఇస్తుంది. కాన్షియస్నెస్కి కనెక్షన్ అనేది ఉంటుంది. అప్పర్ కాస్మస్ నుంచి ఏదైతే ఎనర్జీ రిసీవ్ చేసుకుంటుందో హెడ్ ద్వారా రిసీవింగ్ ఉంటుంది. బ్రహ్మనాడులు గుండా ఎనర్జీ పాస్ అవుతేనే బాడీ పనిచేస్తుంది. కాళ్ళు చేతులు పోయిన పనిచేస్తాడు, కానీ హెడ్ పోసేస్తే మనిషి చనిపోతాడు. సో ఏదైతే రిసీవింగ్ అనే ఇయర్స్ అండ్ ఆల్సో దట్ మనం చూసడానికి కావాల్సిన కళ్ళు, శ్వాస పీల్చుకోవడానికి కావాల్సిన ముక్కు, ఏదైతే తినడానికి కావాల్సిన నోరు ఉండేది హెడ్, స్కల్. దట్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్కల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గార్లాండ్స్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ ద హ్యూమన్స్ అండ్ ఆల్సో ద యానిమల్స్. ఇట్స్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ వన్ అండ్ అదర్. మనం మాట్లాడే మాట ఇంకోటి వినాలంటే కూడా ఒక హెడ్ నుంచి ఇంకో హెడ్ మలాకృతంగా ఉంటుంది. సో వెన్ ద ఆదిశంకర ఆర్ ద సేజెస్ డిస్క్రిప్టెడ్ హర్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ హ్యూమన్ లైఫ్ ఫార్మ్స్, ద చేంజింగ్ ఫార్మ్స్, దట్ ఎనర్జీ ఈజ్ దే డిస్క్రైబ్డ్ యాజ్ కాళీ. వేరే ఆల్ ద పీపుల్ ఇన్ ప్రజెంట్ జనరేషన్స్ చూడడానికి చాలా ఫిరోషియస్గా భయంకరంగా ఉందని, కాళీ అంటే బ్లాక్ మ్యాజిక్స్ అని, కాళీ దేవతని పూజించకూడదన్నారు. ఇలాంటి రాంగ్ ఐడియాలజీస్ కూడా ఫ్లెట్ చేస్తున్నారు. బట్ షీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్, షీ ఈజ్ ద శాక్త గాడెసెస్ అండ్ షీ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఆల్ వేదాస్. అండ్ రిగ్వేదిక్ టైమ్స్ నుంచి కాళీని పూజిస్తూనే ఉన్నారు. ఇండియన్ ఆర్మీలో కూడా రిగ్మెంట్స్ ఆవిడ పేరు మీద ఉన్నాయి. రూల్ ఆఫ్ ల్యాండ్ అండ్ రూల్ ఆఫ్ లా మీన్స్ ప్రొటెక్టింగ్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్, that which we are residing in. పూర్వం క్షత్రియులు శాక్త ధర్మాన్ని పాటించి బ్రాహ్మిన్స్ అండ్ బ్రహ్మజ్ఞాన ఉత్పన్న అంటుంటుంది సాంస్కృత్. లేదా తేజస్సును కలుగజేసి బాడీని నిర్జీవం కాకుండా చూసి బాడీలో తిన్న ఆహారాన్ని బాడీ నరరుద్ర మాంస భక్షిని మీన్స్ ద మెటబాలిక్ ప్రాసెస్ ఇన్ విచ్ ద హ్యూమన్ గట్ ఈజ్ రన్నింగ్, దట్ విచ్ కంటైన్స్ దట్ రుద్ర మీన్స్ బ్లడ్లో సంగ్రహించి మాంసం ఉత్పన్నమైన శక్తిని ప్రసాదింపజేస్తుంది అని చెప్పి ఋగ్వేదంలో క్లియర్గా ఉన్నప్పుడు కూడా మనం చాలామంది దేవతల గురించి దుష్ప్రచారం చేస్తా
వాళ్ళ గురించి దుష్ప్రచారం చేస్తా వాళ్ళ ఏదైతే చాలామంది ప్రాక్టీషనర్స్ పాపం వాళ్ళ టైంని పాటిస్తే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళెళ్ళి వాళ్ళ దాంట్లో దూరి వరాహదేవి గురించి, ప్రత్యంగిరాదేవి గురించి, ఎగ్జిస్టెన్స్ గురించి తెలియక కొంతమంది ఎదవలు మేము చిన్నప్పుడు రుద్రాశ్రమాలు వేసుకుని కూడా తప్పు పెడతా ఉండేవారు, దొంగ వెదవులు. మా గురించి, మా ఫ్యామిలీ గురించి అండ్ ఆల్సో దట్ మదర్ గురించి కూడా దుష్ప్రచారం చేస్తూ ఉండేవారు. సిగ్గులేని ఎదలు చెడబుట్టిన శాపగ్రస్తులే వాళ్ళ జనరేషన్స్ని కోల్పోయినా కూడా సిగ్గు లజ్జ లేకుండా బతుకుతూనే ఉంటారు సమాజంలో. ఈ ఫ్యూచర్లో ఎవరు గాడ్ గురించి కానీ గాడెసెస్ గురించి కానీ తప్పుగా అర్థం చేసుకోకూడదని మీకు అర్థమవుతుందని యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. జై హింద్.